Good evening, friends. Coming back to sympathetic nervous system of head and neck. Head and neck. ఇంట్లో చూసుకుంటే మనం దీన్ని ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్, సెకండ్ ఆర్డర్ న్యూరాన్, థర్డ్ ఆర్డర్ న్యూరాన్ లెక్క డివైడ్ చేసుకుందాం. ఎట్లా అంటే ఫస్ట్ హైపోథలామస్ హైపోథలామస్ నుంచి మనకి T1 స్పైనల్ కార్డ్ లెవెల్లో లేటరల్ హార్న్ ఆర్ ఇంటర్మీడియట్ హార్న్ దగ్గర ఫస్ట్ సినాప్స్ అనేది అవుతుంది. ఓకే, దెన్ అక్కడి నుంచి మనకి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ దగ్గర సెకండ్ ఇది ఏ లెవెల్లో ఉంటుంది, C2 to C3 లెవెల్లో ఉంటుంది. ఓకే, సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ దగ్గర సెకండ్ సినాప్స్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఆర్ వర్టిబ్రల్ ఆర్టరీ ఆర్ పైకా ఆర్ AICA, యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, వర్టిబ్రల్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. వీటి చుట్టూ మనకి ప్లెక్సస్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఫ్రమ్ హైపోథలామస్ టు ద లేటరల్ హార్న్, ఇట్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్. From lateral horn of the spinal cord at the T1 level నుంచి superior cervical ganglion at the C2 C3 level వరకు ఏమంటాం దీన్ని? సెకండ్ ఆర్డర్ న్యూరాన్. నెక్స్ట్ ఫ్రమ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఫ్రమ్ superior cervical ganglion at the C2 C3 level నుంచి కమింగ్ అరౌండ్ ద ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఆర్ వర్టిబ్రల్ ఆర్టరీ, అదే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ వరకు ఇది వచ్చేసి థర్డ్ ఆర్డర్ న్యూరాన్. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి ఈ 3 లెవెల్స్లో ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ కావచ్చు, సెకండ్ ఆర్డర్ న్యూరాన్ కావచ్చు, థర్డ్ ఆర్డర్ న్యూరాన్ కావచ్చు, ఈ 3 లెవెల్స్లో మనకి ఇంజురీ అయితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, ఇంజురీ ఆఫ్ ద సింపాథటిక్ ఇంజురీ. ఇప్పుడు మనం సైడ్ హెడ్డింగ్ ఏంటిదంటే ఇంజురీ ఆఫ్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ ఎట్ దిస్ 3 లొకేషన్స్. చూసుకుంటే ఫస్ట్ మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ మనకి ఎక్కడ? సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ ఉంది కదా. హెడ్ అండ్ నెక్ అనేది మనకి హైపోథలామస్ నుంచి ఎక్కడికి? ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ హార్న్ ఆఫ్ T1. నెక్స్ట్ అక్కడ నుంచి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ నుంచి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, ఇక్కడ హైపోథలామస్ నుంచి ఇంటర్మీడియట్ హార్న్ ఎట్ ద T1 లెవెల్. ఇక్కడ మనకి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇక్కడ మధ్యలో బ్రెయిన్ స్టెమ్ని పాసే రావాలి కదా. సో పాంటైన్ హిమరేజ్ కావచ్చు. ఓకే, దిస్ ఈస్ ప్రైమరీ న్యూరోనల్ డ్యామేజ్. అండ్ above T1 ఇంజురీ టు ద స్పైనల్ కార్డ్. అంటే ఏంటిది? బ్రౌన్ సీక్వర్డ్ సిండ్రోమ్. ఓకే, నెక్స్ట్ పాంటైన్కి సంబంధించిందే PICA ఆర్ AICA, పైకా సిండ్రోమ్ ఆర్ ఐకా సిండ్రోమ్. పాంటైన్ మెడ్యులరీ వచ్చేసరికి లేటరల్ పాంటైన్ సిండ్రోమ్, AICA వచ్చేసరికి లేటరల్ మెడ్యులరీ సిండ్రోమ్. ఇది మనం స్ట్రోక్ వచ్చిన టాపిక్స్ అప్పుడు మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్కి ఎఫెక్ట్ అయ్యేది దీస్ 3. ఒకటి పాంటైన్ హిమరేజ్, బ్రౌన్ సీక్వర్డ్ సిండ్రోమ్ అబోవ్ T1. వాట్ ఈస్ మీన్ బై బ్రౌన్ సీక్వర్డ్ సిండ్రోమ్? బ్రౌన్ సీక్వర్డ్ సిండ్రోమ్ అంటే హెమిసెక్షన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, హెమిసెక్షన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. దిస్ ఈస్ అబోవ్ ద T1 అయితే అది మనకి ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ ఎఫెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పైకా కానీ ఐకా కానీ పైకా డ్యామేజ్ వల్ల, పైకా స్ట్రోక్ వల్ల, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ స్ట్రోక్ వల్ల లేటరల్ పాంటైన్ సిండ్రోమ్ రావచ్చు. యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ స్ట్రోక్ వల్ల మనకి లేటరల్ మెడ్యులరీ సిండ్రోమ్ రావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 3 కాజెస్ కాజింగ్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్ దగ్గరకు వచ్చేసరికి దీని మధ్యలో మనకి ఎపెక్స్ ఆఫ్ లంగ్ ఉంటుంది. ఎపెక్స్ ఆఫ్ లంగ్ దగ్గర సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ దగ్గరికి వెళ్తుంది. సో
ఇక్కడికి వచ్చి చూసుకునేసరికి పాన్కోస్ట్ ట్యూమర్, ఓకే, which compresses the superior cervical ganglion. ఓకే, superior cervical ganglion, పాన్కోస్ట్ ట్యూమర్ అంటే ఎపెక్స్ ఆఫ్ లంగ్ ట్యూమర్ అయితే మనకి పాన్కోస్ట్ ట్యూమర్ అంటారు. నెక్స్ట్ superior cervical ganglion నుంచి ఈ ఆర్టరీస్ ఏఐసిఏ, పిఐసిఏ అండ్ వర్టిబ్రల్ ఆర్టరీ ఇక్కడ నుంచి సప్లై చేసే మధ్యలో ఉండేది థర్డ్ ఆర్డర్ న్యూరాన్ అంటారు. థర్డ్ ఆర్డర్ న్యూరాన్ దగ్గర మనకి ఇది కెరోటిడ్ ఆర్టరీ కదా, క్యారోటిడ్ డైసెక్షన్ అయితే ఇన్ ఐ, అంటే కెరోటిడ్ ఆర్టరీ మనకి క్యావర్నస్ సైనస్ చదివినప్పుడు అర్థమవుతుంది. కెరోటిడ్ డైసెక్షన్ ఇన్ ద ఐ, ఇక్కడ ఏమవుతుందంటే మన కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ మనకి క్యావర్నస్ సైనస్లో ఉన్నప్పుడు ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ మనకి క్యావర్నస్ సైనస్లో ఉన్నప్పుడు అది డిసెక్షన్ అయితే మనకి ఏమవుతుంది, పెయిన్ఫుల్ ఉంటుంది. సో నార్మల్గా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ మనకి దేనికి సప్లై చేసే 1, 2 and 3. ఒకటి ఐ టార్సల్ మజిల్, నెక్స్ట్ ఫోర్ హెడ్ అండ్ ఫేస్ యొక్క స్వెట్ గ్లాండ్స్. నెక్స్ట్ ఐ టార్సల్ మజిల్, ఫోర్ హెడ్ అండ్ ఫేస్ స్వెట్ గ్లాండ్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటిది, డైలేటర్ ప్యూపిల్. ఓకే, ఇది మనం పైనకి వెళ్ళి చూసుకోవచ్చు. ఐ టార్సల్ మజిల్స్లో ఏమైనా అయితే మనకి ఐలిడ్ రిట్రాక్షన్ అనేది జరగదు, ఫోర్ హెడ్ ఇది స్వెట్టింగ్ అనేది జరగదు. డైలేటర్ ప్యూపిల్ అంటే ప్యూపిల్ అనేది డైలేట్ కాదు. ఓకే, సో ఇది ఏమంటారు దీన్ని, ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ అనేది కాకపోతే, డైలేషన్ అనేది కాకపోతే ప్యూపిల్ కన్స్ట్రిక్షన్. పిన్ పాయింట్ ప్యూపిల్స్, స్వెట్ రావట్లేదు, యాన్హైడ్రోసిస్, ఐలిడ్ రిట్రాక్షన్ అవ్వట్లేదు, అయితే ఏమవుతుంది, ఐలిడ్ అనేది ఫాల్, కిందికి పడిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ as ఐలిడ్ ఫాల్ ఆర్ డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as, ఇవన్నీ మనకి హార్నర్ సిండ్రోమ్లో ఒక పార్ట్. హార్నర్ సిండ్రోమ్ సింపుల్గా రాసుకుంటే ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ దగ్గర ఏమేమి ఉంటాయి, పాంటైన్ హెమరేజ్, పిఐసిఏ స్ట్రోక్, ఏఐసిఏ స్ట్రోక్, బ్రౌన్ సీక్వెన్స్ సిండ్రోమ్, అబౌవ్ T1. నెక్స్ట్ సైరింగోమైలియా కూడా చూసుకోవచ్చు, లేటర్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్, దగ్గర పాన్కోస్ట్ ట్యూమర్ వల్ల రావచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ న్యూరాన్ అంటే మనకి కెరోటిడ్ డైసెక్షన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పెయిన్ఫుల్ హార్నర్ సిండ్రోమ్ అండ్ అన్హైడ్రోసిస్ is absent, but it is painful and no anhidrosis. These points are important, these are specific points. Okay, Horner syndrome but it is painful and normally Horner syndrome లో anhidrosis ఉంటుంది, ఇక్కడ anhidrosis ఉండదు. సో దీస్ ఆర్ ద పాయింట్స్. దీనివల్ల మనకి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ టు హెడ్ అండ్ నెక్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. ఈ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ న్యూరాన్ వల్ల మనకి డ్యామేజ్ జరగచ్చు. దానివల్ల మనకి హార్నర్ సిండ్రోమ్ అనేది వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్.